ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చేసిన పాపం చేసి ప్రాయశ్చిత్తం కోరకుండా పక్కవారిపై నెట్టేసేవారిని మీరెప్పుడైనా చూశారా? కరకట్ట అక్రమ నివాసంలో కాపురముంటూ 4 లక్షల మందిని ముంచేసిన చంద్రబాబు నాయుడు చేసిన పాపం చేసి నెపాన్ని జగన్ పైకి నెట్టేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. తన పాపాల్లో భాగస్వామి అయిన రాధాకృష్ణను ఎందుకు వాడుకున్నారు? ఇద్దరూ కలిసి వరదపై బురదపై బుడమేరుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజమనేది ఒకటి ఉంటుందిగా, కాస్త ఆలస్యమైన నిప్పులా బయటకు వస్తుంది. విజయవాడ వరద విపత్తులో బుడమేరు తోడు దొంగల పాత్ర బయటపడింది. ఇప్పుడు ఒడ్డున పడ్డ చేప పిల్లల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. బుడమేరుకు గేట్లు లేవన్న ప్రచారం దగ్గర నుంచి కొట్టుకొచ్చిన బోట్లపై కట్టు కథలు అల్లే వరకు ఈ తోడు దొంగలు ఆడని నాటకం లేదు, చేయని తప్పుడు ప్రచారం లేదు. విజయవాడ విపత్తులో బుడమేరు తోడు దొంగల పాత్ర ఏంటి? కరకట్ట అక్రమ నివాసాన్ని కాపాడుకోవడానికే 4 లక్షల మందిని బురదలో ముంచేశారా? బాబు ఇల్లు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్, ఈ రెండు సేఫ్గా ఉంటే సరిపోతుందా? ఆగస్టు 28న ఐఎండీ హెచ్చరికతో మొదలుపెట్టి వరదలో 10 రోజుల పాటు కూరుకుపోయిన జీవితాల వరకు బుడమేరు తోడు దొంగలు ఏం చేశారు? పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వారి పాపమెంతో తేల్చేద్దాం గన్ షాట్గా. బాబు తప్పిదం విజయవాడకు ఉపద్రవం. ఎస్, బాబు తప్పిదం విజయవాడకు ఉపద్రవం. ఇందుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి ఆధారాన్ని, ప్రతి ఎవిడెన్స్ని మీ ముందు నేను ఉంచబోతున్నాను. అదే సమయంలో పాయింట్ టు పాయింట్ అంతా క్లియర్ కట్గా మీకు నేను వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. ఒక నాయకుడి నిర్లక్ష్యం, అసమర్థత రాష్ట్ర ప్రజలకు ఎలా శాపమైందో, అదే సమయంలో ఒక నాయకుడి స్వార్థం, మళ్ళీ చెబుతున్నా, ఒక నాయకుడి స్వార్థం రాష్ట్ర ప్రజలకు ఎలా శాపంగా తయారైందో చెప్పడానికి విజయవాడలో వరదలే ప్రత్యక్ష ఉదాహరణ. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిద్రపోవడం వల్ల, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అసమర్థతలో కూరుకుపోవడం వల్ల ఇంతటి విపత్తు జరిగింది. దీనికి అత్యంత కీలక ఆధారాలను ఈరోజు మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడు ఆగస్టు 28వ తారీఖున ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నాను. ఎస్, ఆగస్టు 28న ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంలో కుండపోత వానలపై భారత వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 28న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాష్ట్రం వైపుగా కదులుతోందని ముందుగానే హెచ్చరించింది. మీరు ఆ డేట్ను కూడా చూడొచ్చు. డేటెడ్ 28 ఆగస్ట్ 2024 ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి నెక్స్ట్ ఏం జరిగిందో కూడా ఒక్కసారి చూద్దాం. కనీసం ఈ ఆగస్టు 28న వచ్చినప్పుడు, ఏది ఈ హెచ్చరికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి కదా. అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్నాను. ఇదే ఆగస్టు 28న రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది సార్. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఐఎండీ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఎలాంటి రివ్యూ కూడా చేయలేదు. అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆ కేబినెట్ సమావేశంలో అవినీతిని పెంచి పోషించే రివర్స్ టెండరింగ్ రద్దుపై చర్చించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివర్స్ టెండరింగ్ తీసుకురావడం వల్ల అవినీతికి అడ్డుకట్ట పడింది. దీన్ని మళ్ళీ అవినీతి రాష్ట్రంగా మార్చాలి కాబట్టి, దోచుకు తినాలి కాబట్టి రివర్స్ టెండరింగ్ ఎలా ఎత్తేయాలనే దానిపైనే ఆ రోజు ప్రధానంగా చర్చించారు. అదే అంశాన్ని చూడొచ్చు. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులతో బేరసరాలు, కొనుగోలు, ఈ వ్యవహారానికి తెరలేపారు. చాలా క్లియర్గా చెప్పడానికి ఏంటంటే, ఇటువైపు ఈనాడు దినపత్రికను మనం చూసాం. అందులో ఉన్న వార్తలన్నీ కూడా అలాంటి వార్తలే కనిపించాయి. కానీ ఎక్కడా కూడా ఐఎండీ హెచ్చరికలపైన రాష్ట్ర కేబినెట్ చర్చించిందన్న వార్త ఎక్కడా కూడా ఆ రోజు దినపత్రికలో కనిపించలేదు. నెక్స్ట్ 29వ తారీఖునికి వచ్చాం మనం. 29వ తారీఖున మళ్ళీ హెచ్చరించింది. ఆగస్టు 29న ఐఎండీ మరొక బులెటిన్ రిలీజ్ చేసింది. ఈ బులెటిన్లో అల్పపీడనం వాయుగుండంగా మారిందని, అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కానీ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కనీసం రివ్యూ కూడా చేయలేదు. అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆగస్టు 29న ఐఎండీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. అత్యంత ప్రధానమైన ఇష్యూ సార్, అత్యంత జుగుప్సాకరమైన ఇష్యూ. ఇంతటి వరదలు వస్తాయని, ఇంతటి వర్షపాతం ఉందని, అల్పపీడనం ఏర్పడిందని, విజయవాడ పైన ఇది ఉపద్రవంలా మారబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కదా మీరు ప్రశ్నించబోతున్నారు. ఎస్, దానికి మన దగ్గర సమాధానం ఉంది. జత్వానీ సేవలో
ఆ జత్వానీ సేవలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయింది. అత్యాచారం కేసులో కీలక ఆధారాలు ధ్వంసమంట. ఏదో ఫిబ్రవరిలో సజ్జన్ జిందాల్కు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చిందంట. ఐపీఎస్ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చట. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం. జుగుప్సాకరమైన అంశం, అన్నింటికంటే జుగుప్సాకరమైన అంశం సార్. ముంబై నటిని అడ్డుపెట్టుకునే ఐపీఎస్ అధికారులను వేధించడానికి వేసే పన్నాగంలో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు అధికారులు అందరూ మునిగిపోయి ఉన్నారు. విజయవాడ ఎలా మునిగిపోయినా మనకు పర్వాలేదు, కానీ జత్వానీ సేవలో మాత్రం మనం మునిగిపోవాలి. పరిపాలనా వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం అంటే సీఎంఓ కూడా సినీ నటి వ్యవహారంలో తీరిక లేకుండా ఉంది. ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఆ నటి సేవలో సీఎంఓ ముఖ్య అధికార యంత్రాంగం మునిగిపోయి ఉంది. టీడీపీ అఫీషియల్ గెజెట్ ఈనాడులో సీఎం చంద్రబాబు రివ్యూకు సంబంధించి ఒక్క ఫోటో కూడా రాలేదు. ఎక్సలెంట్. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. రివ్యూ చేయలేదు, ఈ అంశంపైనే రివ్యూ చేసుకుంటూ కూర్చున్నారన్నది ఈనాడు దినపత్రికలో. చంద్రబాబు రివ్యూకి సంబంధించి ఒక్క ఫోటో కూడా ఈనాడు దినపత్రికలో రాలేదు. కేవలం జత్వానీ కేసులో జత్వానీ సేవలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయి ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం, ఆగస్టు 30వ తారీఖున వచ్చాం. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఆగస్టు 30న ఏం జరిగింది? ఈ భారీ వర్షాలు మొదలయ్యాయి. అప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడి 10 మంది వరకు మరణించారు. ఈ సమయానికి కూడా తేరుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. 10 మంది చనిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, డిప్యూటీ సీఎం స్పందించలేదు. క్లియర్గా ఆధారాలన్నీ మీ ముందు పెట్టబోతున్నాను ఇప్పుడు. ఇందులో చూడండి, ఈ పరిస్థితిని 10 మంది చనిపోయినా కూడా ఏమాత్రం అంచనా వేయకుండా, కనీసం రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోకుండా ఖాళీగా కూర్చున్నారు. చేతులు కట్టుకొని కూర్చున్నారు. నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. జత్వానీతో సేవలో మునిగిపోయి ఉన్నారు. భారీ వర్షాలు పడుతున్నాయని సీఎం సహా ప్రభుత్వంలోని వ్యక్తులందరికీ తెలుసు. ఆ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నరసరావుపేటలో పెట్టుకున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అక్కడ వర్షాలు పడుతున్నాయని మీకు తెలుసు కదా, మీ కార్యక్రమాలు రద్దయ్యారు కదా, మీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దాన్ని మంగళగిరికి ఏర్పాటు చేసుకున్నారు. వాయుగుండం గురించి కానీ భారీ వర్షాల గురించి కానీ ఏమాత్రమైనా మీరు పట్టించుకున్నారా? ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సార్. మరుసటి రోజు 2024 ఆగస్టు 31న చంద్రబాబు కర్నూలుకు వెళ్ళి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రైట్, అందరూ వీకెండ్ సరదాల ధోరణిలో ఉన్నారు. ఆగస్టు 31న అంటే శనివారం ఉదయం 8:30 గంటలకు విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. బుడమేరు పరివాహక ప్రాంతాలతో పాటు అనేక చోట్ల కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నానికి పరిస్థితి దారుణంగా మారి కరకట్ట మీద ఉన్నటువంటి తన నివాసానికి వరద ముంచెత్తడంతో సీఎం చంద్రబాబు కలెక్టర్ ఆఫీస్కు తరలి వెళ్ళక తప్పలేదు. ఈ రోజు చెబుతున్న 4.5 లక్షల మంది దాదాపు 4.5 లక్షల మందిలో ఈ బాధితుల్లో మొదటి బాధితులు ఎవరు అంటే మన ముఖ్యమంత్రి గారు. ప్రజల కోసం తాను అక్కడే ఉండి పర్యవేక్షిస్తానని బిల్డప్ ఇచ్చారు. వరదలపై వక్రీకరణలకు ఇక్కడి నుంచి ప్లాన్ మొదలు పెట్టారు. రైట్, ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఇంకొకటి కూడా మర్చిపోయాను. ఈ 10 మంది చనిపోయినటువంటి అంశం ఉంది కదా, కొండ చర్యలు విరిగిపడి ఆ రోజే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయారు సార్. ఆ కుటుంబాల్ని బాధితుల్ని పరామర్శించిన పాపాన పోలేదు. ఆ రోజు లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. చంద్రబాబు కూడా హైదరాబాద్కు ప్లాన్ వేసుకున్నారు. కానీ అత్యవసర పరిస్థితిలో కర్నూలు నుంచి తిరిగి వచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ 1న ఆదివారం నాడు ఏం జరిగిందో చూద్దాం. సెప్టెంబర్ 1 ఆదివారం తీరిగ్గా హైదరాబాద్ నుంచి వచ్చిన లోకేష్ తన నియోజకవర్గంలోని నోకపేట పరిసరాల్లో పర్యటించి మధ్యాహ్నమే మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోయారు. మన లోకేష్ గారు, మన మంత్రి గారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూడండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం వచ్చాడు. వరద బాధితుల పట్ల ముఖ్యమంత్రికి, మంత్రులుగా ఉన్నవారికి, డిప్యూటీ సీఎంకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఇది క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. రైట్, వరద నీరు వస్తుందని ముందే తెలిసినా ముంచేశారు. ఇది కీలకమైనటువంటి అంశం. ముందస్తు హెచ్చరికలు చేయకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించకుండా బుడమేరు వరద నీటిని విడుదల చేయటం వల్లే విజయవాడ మునిగిందన్న ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ చేసినటువంటి ఆరోపణలు నిజమని సంబంధిత అధికారుల మాటలు వింటే ఎవరికైనా తెలుస్తుంది. ఎస్, ముందుగా బుడమేరు గేట్లు ఎత్తేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. చెప్పకుండా ఎందుకు చేశారయ్యా అంటే అసలు బుడమేరుకు గేట్లే లేవన్నారు. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు. మన దౌర్భాగ్యం ఏంటంటే బుడమేరుకు గేట్లున్నాయో లేని తెలియని వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ఒకవేళ ఆయనకి తెలిసినా అబద్ధం చెప్పారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయానికి వస్తున్నాం.
బుడమేరు గేట్లెత్తుతున్నప్పుడు దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలపైన దాని ప్రభావం ఉంటుందని తెలిసినప్పుడు అధికారులు అప్రమత్తం కావాలా లేదా? నిజానికి ఇది ప్రభుత్వానికి సమాచారం ఉందా లేదా? ఎప్పుడు వరద వచ్చింది, ఎప్పుడు గేట్లెత్తారు, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్పారన్నది ఒక్కసారి చూద్దాం సార్. ఇక్కడ మాధవ్ నాయక్, వెలగలేరు రెగ్యులేటర్ డిఈ వీరు చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే బుడమేరుకు 45,000 క్యూసెక్కుల నీరు వస్తుందని మాకు ముందే తెలుసు, సమాచారం ఉంది. ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం మేము. గేట్లెత్తినటువంటి 20 గంటల్లో విజయవాడకు వరద వస్తుంది. కానీ ఈ 20 గంటల సమయాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. 20 గంటల సమయం. గేట్లు ఎత్తడానికి సమాచారం ఇచ్చినప్పటి నుంచి, గేట్లు ఎత్తినప్పటి నుంచి విజయవాడను ముంచెత్తి 4 లక్షల మంది జీవితాలను బురదలో కూర్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదంటే అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, ఉండి ఏం చేస్తున్నట్టు? ఈ ప్రశ్నలు బాధితులు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి. రైట్. ఇక ఆర్పి సిసోడియా గారు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఏమన్నారంటే, ఇది వారి మాటల్లో వచ్చిందే, వారు చెప్పిన మాటలే మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. వరద నీటి విషయం ఒకరోజు ముందే మాకు తెలుసు. 2 లక్షలకు పైగా కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం కష్టం, అందుకే మేం ప్రజలకు చెప్పలేదు, వాళ్లను ముంచేశాం, 60 మందికి పైగా ప్రాణాలు తీసేశాం. క్లియర్గా చెప్తున్నారు. ఇది మన అధికార వ్యవస్థ, ఇది మన ప్రభుత్వ వ్యవస్థ. నెక్స్ట్ కలెక్టర్ గారు ఏమన్నారో చూడండి. 15,000 క్యూసెక్ల సామర్థ్యం గల వెలగలేరు రెగ్యులేటర్కు 45,000 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. ఈ విషయంపై మాకు ఎటువంటి అలర్ట్ లేదు. ఇక్కడ డిఈ మాధవ్ నాయక్ చెప్పింది ఏంటి, ఇక్కడ సృజన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెబుతోంది ఏంటి, ఈ విషయంపై మాకు ఎటువంటి అలర్ట్ లేదట. వెలగలేరులో గేట్లు ఎత్తేయడంతో ఒకవైపు ఆ నీరు, మరోవైపు కృష్ణానది నుంచి వరద నీరు విజయవాడను చుట్టుముట్టింది. మరి ఎవరిది పాపం? మనకి డిఈ చెప్పిన దాన్ని బట్టి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పిన దాన్ని బట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాపం, చంద్రబాబు నాయుడు గారి తప్పిదం, చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, చంద్రబాబు నాయుడు గారి స్వార్థం అని ఎందుకు అంటున్నానో మరి కాసేపట్లో నేను వివరిస్తాను. ఇదే కారణం అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. 28న ఐఎండీ హెచ్చరించింది, పట్టించుకోలేదు సార్. 29న రెండవ బులెటిన్ రిలీజ్ చేసింది, పట్టించుకోలేదు. 29, 30, 31 ఆగస్టు 31 వరకు అసలు ఈ ప్రభుత్వం నిద్ర లేవనే లేదు. ఆదివారం సెప్టెంబర్ 1 ఆ రోజు మధ్యాహ్నానికి నిద్ర లేచారు మన ముఖ్యమంత్రి గారు. ఏం జరిగింది? ఈలోపు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. వరదలు వచ్చి 6 లక్షల మంది ప్రభావితమైతే వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మొట్టమొదటిది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీని మాన్యువల్ ప్రకారం వరద వస్తున్నప్పుడు, గేట్లెత్తుతున్నప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ప్రజలను అప్రమత్తం చేయాలి, హెచ్చరికలు జారీ చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే మైకులు పెట్టో, డప్పులు కొట్టో హెచ్చరికలు జారీ చేశారా? పాయింట్ నెంబర్ 2, వారిని వెంటనే శిబిరాలకు తరలించాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించారా? లేదు. అక్కడ వారికి ఆహారం, నీళ్లు, పిల్లలకు పాలు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇలాంటివి ఏమన్నా జరిగాయా? ఈ 3 చాలా ప్రధానమైనవి ఆ మాన్యువల్ ప్రకారం. ఇందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, పట్టించుకోనే లేదు. ఎందుకంటే నిర్లక్ష్యం. అంతకంటే ముందు ఆ తరువాత ఎందుకు రంగంలోకి దిగారనేది, ఆయన స్వార్థం ఏంటనేది కూడా నేను క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు ఈ వర్షాలు వచ్చిన తరువాత, వరదలు వచ్చిన తరువాత, ఇన్ని లక్షల మంది జీవితాల బురదలో కూరుకుపోయిన తరువాత కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శనివారం నుంచే భారీ వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా, ఆదివారం సాయంత్రం దాకా బయటకు రాకుండా చంద్రబాబు తాత్సారం చేశారు. తీరా స్వార్థం అన్నాను కదా నేను, ఇది అసలైన పాయింట్. తీరా తన ఇల్లు మునిగాక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. తర్వాత కవర్ చేసుకోవడానికి విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని సీఎంఓగా మార్చుకున్నారు. అంటే ముఖ్యమంత్రి కార్యాలయంగా దాన్ని మార్చుకుని పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాకే ఇక్కడి నుంచి వెళ్తానని ఒక పెద్ద బిల్డప్ క్రియేట్ చేశారు. ఎస్, వరద సహాయక చర్యలు చేపట్టకుండా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా తన చుట్టూ తిప్పుకున్నారు. ఫలితంగా కనీసం మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా బాధితులు బాధపడ్డారు. ఇది మనకి ఫోటోలు కావాలి, మనకు వీడియోలు కావాలి, ఎల్లో మీడియాలో ప్రచారం కావాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే బురదలో కూరుకుపోయినటువంటి ప్రజల జీవితాలు ఎక్కడా చూపించకూడదు. చంద్రబాబు నాయుడు గారు బురదలో నడిచిపోతున్నటువంటి ఫోటోలు, వీడియోలు మాత్రమే బయటకు రావాలి. వాళ్ళ కష్టాలు ఎక్కడా కనిపించకూడదు. చంద్రబాబు వారి కోసం కష్టపడుతున్నారే, ఆ ఫోటోలు, వీడియోలు మాత్రమే బయటకు రావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి ప్లాన్. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశం,
ప్రజలను రిలీఫ్ క్యాంపులకు చేర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. అసలు రిలీఫ్ క్యాంపులు ఎక్కడ పెట్టారు, ఎన్ని పెట్టారు, ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? 6 లక్షల మంది పైన ప్రభావం అంటున్నారు కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఇందులో ఆఖరికి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బులెటిన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం చూస్తేనే 1400 మందిని తరలించామని చెప్పుకున్నారు సార్. సిగ్గుచేటు సార్. 6 లక్షల మందికి అయితే యుద్ధ ప్రాతిపదికన బోట్లను తెప్పించి బాధితులను బయటకు రప్పించలేకపోయింది. కొందరు బాధితులు ప్రైవేటు బోట్ల వారికి 10,000కు పైగా చెల్లించి, అంటే డబ్బున్న వాళ్ళకి ఒకటి, డబ్బు లేని వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి బోట్ల ద్వారా ఎలా పోతారు సురక్షిత ప్రాంతాలకు? చంటి బిడ్డలు, ముసలివాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు జ్వరాలతో బాధపడుతూ వైద్యం అందక నీటిలోనే రోజుల పాటు అల్లాడిపోయారు. కేవలం ప్రధాన సెంటర్లు, గల్లీలలో ప్రజలకు మాత్రమే సహాయం అందగా లోపలి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆర్తనాదాలు ప్రభుత్వం చెవికి గాని, అధికారుల చెవికి గాని వినబడలేదు, చేరలేదు. 4-5 రోజుల పాటు ఇళ్ల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో విలువైన వస్తువులు, సామగ్రి పూర్తిగా వరద పాలైంది, బురద పాలైంది. ఒక్కో ఇంటికి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు నష్టం జరిగింది. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారా? 60 మందికి పైగా ఈరోజు మరణించారంటున్నారు. ఒక్క కుటుంబానికైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా ప్రకటించారా? లేదు. రైట్, నేను కొన్ని దృశ్యాలు చూపిస్తాను. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. ఒక్కసారి నిజంగా ఇలాంటివి చూడాల్సి వస్తుందా? ఒక నాయకుడి అసమర్థత వల్ల, ఒక నాయకుడు చేసినటువంటి తప్పిదం వల్ల, ఒక నాయకుడి స్వార్థం వల్ల ఇలాంటి దృశ్యాలు మనం చూడాల్సి రావడం నిజంగా మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. చిన్నారులను చిదిమేసిన వరద. సెప్టెంబర్ 4న నడి రోడ్డుపై అనాథల మృతదేహం. ఇక్కడ సెప్టెంబర్ 4 నాటివి ఈ ఫోటోలన్నీ కూడా. ఒక చూడండి, ఆ నీళ్ళల్లో పడి ఉబ్బిపోయినటువంటి శరీరం, చిన్నారి మృతదేహం. సెప్టెంబర్ 4న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో అనాథల్లా పడి ఉన్నటువంటి మృతదేహాలు. బిడ్డకు కడసారి స్నానం చేయిస్తూ బోరున విలిపిస్తున్న తల్లి. ఎంత చిన్న బిడ్డ చూడండి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినటువంటి వరద బాధితుల మృతదేహాలు. కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోలేనటువంటి మృతదేహాలు. ఆ కుటుంబాలు ఎంతలా విలవిలలాడిపోయి ఉంటాయి. ఎవరిది పాపం? ఎవరు చేసినటువంటి తప్పిది? ఎక్కడ తప్పు జరిగింది? క్లియర్గా అర్థమవుతోంది కదా ఏం జరుగుతోందనేది. ఈ దృశ్యాలు కొన్ని ఫోటోలు మాత్రమే మీ ముందుంచాను సార్. కొన్ని వేలు, లక్షలు ఇలాంటి దృశ్యాలు మనం చూడాల్సి వస్తుంది. ఎస్, ఇంకా అత్యంత ప్రధానమైన అంశం, చాలామంది ఉన్నారు సార్, ఆకలి చావులు వినిపించాయి. కడుపు తరుక్కుపోతోంది మాట్లాడుతుంటే, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి సార్. ఒక్కసారి చూడండి, 10ల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నిన్న 15, మొత్తం 47. ఇది ఎప్పుడు? సెప్టెంబర్ 5 నాటి వార్త. సెప్టెంబర్ 5న తోపుడు బండే స్ట్రెచర్, బల్ల బండి మీద వృద్ధురాలని ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు. వృద్ధురాళ్ళు, అలాగే గర్భవతులు హాస్పిటల్కు వెళ్ళలేక, ఆ నీళ్ళల్లో ఉండలేక ఎంతమంది నరక యాతన అనుభవించారంటే ఇది చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి తప్పిదాన్ని ఒక పెద్ద చరిత్రగా, ఒక గ్రంథంగా రాసుకొని పోవచ్చు. సర్టిఫికేట్ కోసం వెళ్ళినటువంటి విద్యార్థిని మింగేసిన వరద. ఇంట్లో సర్టిఫికేట్స్ నానిపోతున్నాయి. వాటిని తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి మరణించారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 60 మందికి పైగా మరణిస్తే సముద్రంలోకి కొట్టుకుపోయినటువంటి మృతదేహాలు ఎన్నన్నది ఈ రోజుకి లెక్క తేలడం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, మా చుట్టూ దాదాపు 50 నుంచి 60 మృతదేహాలు చూస్తున్నాం సార్ అని. చూస్తున్నామని, కళ్ళతో చూస్తున్నామని చెబుతున్నారు. అటువంటి దారుణమైన పరిస్థితులు. కనీసం ఈనాటికి కూడా వారి ఆకలి కేకలు అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, బాబు ప్రచార జిమ్మిక్కులు. ఇది ఇప్పుడు అసలైన పాయింట్లోకి వచ్చాం. మీకు వాళ్ళ కన్నీళ్లు చూశారు కదా, వారి కష్టాలు చూశారు కదా, వారి ఇబ్బందులు చూశారు కదా, బురదలో కూరుకుపోయినటువంటి జీవితాలను చూశారు కదా, సముద్రంలోకి కొట్టుకుపోయినటువంటి శవాలను చూశారు కదా, కంటి ముందే పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు మరణిస్తే విలపిస్తున్న వారిని చూశారు కదా. ఇప్పుడు ఇది చూడండి, చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కులు. మనకు కావాల్సిందేంటి? ఇంతకుముందే చెప్పాను, బురదలో కూరుకుపోయిన జీవితాలు ప్రజల కంటికి కనిపించకూడదు. చంద్రబాబు నాయుడు గారు బురదలో పెట్టినటువంటి కాలు ఫోటో తీసి మనం ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకోవాలి. విజయవాడ ముంపు ప్రాంతాల్లో బాధితులకు సాయం చేయడం కంటే ప్రచార జిమ్మిక్కులపైనే చంద్రబాబు ఎక్కువ దృష్టి పెట్టారు. లైఫ్ జాకెట్ వేసుకుని పడవల్లో తిరగడం, బియ్యం బస్తాలను బియ్యం బస్తాలు లేపుతున్నట్టు, చాలా కష్టపడుతున్నట్టు, ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. లేపినట్టు బిల్డప్ ఇవ్వడం, బుల్డోజర్ పైకెక్కి ఫోటోలకు పోజులు ఇవ్వడం అందులో భాగం. సార్, బుల్డోజర్ పైన ఎప్పుడు వెళ్తారు? అసలు ఆ నీళ్లలో నడవలేని పరిస్థితుల్లో ఒక బుల్డోజర్ పైన మాత్రమే మనం వెళ్ళాలనుకుంటే వెళ్తారు. ఆయన ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుంచి వరద ప్రాంతానికి ఎవరైనా బుల్డోజర్ మీద వెళ్తారా?
హైవేల మీద బుల్డోజర్లో ఎవరైనా ప్రయాణం చేస్తారా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మాత్రమే ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి వాహనాలపైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయగలరు. ఎస్, అంతేకాకుండా వరద సహాయార్థం స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి ఇచ్చే విరాళాలు కూడా తన ఘనతే అన్నట్లు మంచి హృదయంతో ఎవరైనా ఇచ్చారనుకో, నన్ను చూసి ఇస్తున్నారు, నేను పడుతున్నటువంటి కష్టం చూసి ఇస్తున్నారు. మరి మీరు బురదలో కూరుకుపోయేలా చేశారా? ఆ పాపాన్ని ఎవరు చూడట్లేదా? ఆ పాపాన్ని ఎవరు గమనించట్లేదా? రైట్, ఇది కూడా తన ఘనతగా చంద్రబాబు ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమైన విషయం ఒక్కటి సార్, ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఈ లెవెల్లో పీక్స్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటే, ఇక ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారిని మించిపోయింది, దాటిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఏఐతో డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు ఇస్తున్నట్టుగా ఒక ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అది ఏఐ జనరేటెడ్ అనడానికి అక్కడ ఉన్నటువంటి లోగో ఏఐకి సంబంధించింది. రౌండ్లో కనిపిస్తుంది కదా మనకు, ఒక సర్కిల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక వృద్ధురాలు ఆ నీళ్లలో దాదాపు సగం పైన మునిగిపోయి డ్రోన్ తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని అందుకుంటున్నట్టుగా. దీన్ని మన డిప్యూటీ సీఎం గారు అధికారుల సమక్షంలో రివ్యూలో చూసారా, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు అందరి కష్టాలు తీర్చేశారు, అందరి ఆకలి తీర్చేశారు, ఆయన టెక్నాలజీ ఆ స్థాయిలో ఉంది అన్నట్టుగా మన ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం వీడియోలు, ఫోటోలు చూపించారు సార్. ఆఖరికి వాటిని డిలీట్ చేసుకున్నారు. ఈ స్థాయిలో ఉంది. డ్రోన్లతో చంద్రబాబు అద్భుతంగా చేశారని పవన్ కళ్యాణ్ చెప్పడం. ఈ వరదలకు విజయవాడలో దాదాపు 6 లక్షల మంది నిరాశ్రులైతే దాదాపు 1,00,000 ఇళ్ళు ఎఫెక్ట్ అయ్యాయి. ఒక డ్రోన్కు రోజుకు తిరిగితే అక్కడున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 12 సార్లు తిరుగుతుంది సార్. మరి ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి చేరవేస్తున్నారు? వరదలు గుర్తించడంలో మీ దగ్గరున్న టెక్నాలజీ, మీ ప్రవచనాలు అన్నీ తేలిపోయాయి. ఇప్పుడు టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నామని మీరు చంద్రబాబును పొగడటం అంటే ఎవరు? మన డిప్యూటీ సీఎం గారు. చంద్రబాబు మిమ్మల్ని పొగడటం చూసేవారికి చాలా ఎబ్బెట్టుగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎబ్బెట్టుగా ఉంది, అసహ్యంగా ఉంది, జుగుప్సాకరంగా ఉంది సార్. మీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకోవడం. ఒక్కసారి బాధితుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆ బురదలో కాలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు ఒక్కసారి మీరిద్దరూ కలిసి తీసుకుంటే అప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటారా లేదా అన్నది ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది. డ్రోన్తో సహాయం అందుకున్న ఒక మహిళ ఏఐ క్రియేట్ చేసి ఆ పిక్ టీడీపీ వాళ్ళు తయారు చేస్తే దాన్ని మీరు ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ను గొప్పగా ప్రచారం చేసుకోవడం, ఇది ఏఐ జనరేటెడ్ పిక్ అని తేలడంతో మొత్తం దాన్ని డిలీట్ చేసుకోవడం. ఇంతకంటే అవమాన భారం ఏముంటుంది పవన్ కళ్యాణ్ గారు? రైట్, వైఎస్ జగన్ వరద నీటిలో దిగిన తర్వాతే కాలు కింద పెట్టిన చంద్రబాబు. మరి ఇంతకాలం, ఇన్ని రోజులు ఇంత ఉపద్రవం సంభవిస్తే చంద్రబాబు కింద కాలు పెట్టలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తరువాతే చంద్రబాబు కాలు బయట పెట్టారు. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఎవిడెన్స్ సార్. ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద వెళుతూ దూరం నుంచి జనానికి రెండు చేతులు చూపిస్తూ బాగా మునిగారా, బురద బాగా వచ్చిందా, మీ వస్తువులన్నీ కొట్టుకుపోయాయా, మీ ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయా, ఇంట్లో సామాన్లన్నీ నాశనం అయిపోయాయా, మీ ఇంట్లో ఎవరైనా మరణించారా లేదా అని ఇట్లా చేతులు ఊపుతూ వెళ్ళిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బురదలో దిగారో తెలుసా మీకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాలు కింద పెట్టిన తర్వాతే, వరద నీటిలో దిగిన తర్వాతే ఈయన దిగారు. ఎస్, విజయవాడను వరద నీరు చుట్టుముట్టాక బోట్లలో ప్రయాణిస్తూ బాధితులకు చేయి ఊపుతూ చంద్రబాబు ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇట్లా ఒక తల్లి ఒక చిన్న పాపను ఇలా చంకన పెట్టుకుని, సార్ పాపకు పాలు లేవు అని తన బాధను కన్నీళ్లతో చెబుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయి ఊపుతూ వెళ్ళిపోయిన దృశ్యాలు ఈరోజు రాష్ట్రం అంతా చూసింది. కనీసం రియాక్షన్, అమ్మా మీకు నేనున్నాను, మీ పిల్లలకి నేనున్నాను, మీరు బాధపడద్దు, భయపడద్దు, తక్షణం మీకు అంతా సాయం అవుతుందనే ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. జస్ట్ 2,000 ఇలా ఊపుతూ వెళ్ళిపోయారు. కానీ వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో ప్రజలను కలిసి వారి కష్టాలు విని భరోసా కలిగించే ప్రయత్నం చేశారు. జగన్ను చూసిన తరువాతే చంద్రబాబు వరద నీటిలో దిగి హడావుడి చేశారు. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దిగారో ఆ తర్వాత ఆయన దిగారు. ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి అంశం, ప్రజల కష్టాల గురించి అస్సలు పట్టించుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క డీసీఎం గారే. ఇంత పెద్ద ఉపద్రవం జరిగితే దాన్ని పట్టించుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ప్రభుత్వ వ్యవస్థలో? మంత్రులు,
ఇతరులు ఎవరైనా ఉన్నారు పార్టీ అధ్యక్షులు అంటే అది ఒక్క మన డీసీఎం గారే. ఏంటో తెలుసా మీకు? విజయవాడకు తన వల్ల వచ్చినటువంటి వరద కష్టాల నుంచి గట్టెక్కడానికి చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కవర్ చేసేందుకు సినీ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగా వాడేసుకున్నారు. ఆ తర్వాత లేటుగా తీసుకొచ్చారు ఆయన్ని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వరదలు వచ్చినటువంటి సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్కి సింగపూర్ వెళ్ళారని ఒక వార్త ఉంది సార్. సింగపూర్కి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? మన కొండ చర్యలు విరిగిపడి అందరూ చనిపోయారు, ఒక 10 మంది పైన చనిపోయారు కదా, అప్పుడు వెళ్ళారని ఒక కథ అయితే నడుస్తోంది. అందరూ చెవులు గురుక్కుంటున్నారు. ఆ పార్టీలో టీడీపీలో మొత్తం కూటమిలో చెవులు గురుక్కునే పరిస్థితి. ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఆయనకుంటుంది, ఇది ఎవరు కాదని సత్యం. ఆయన వెళ్ళొచ్చు, సింగపూర్ కాకపోతే మలేషియా వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, రష్యా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు? ఇది కదా ప్రజలు అడుగుతోంది. దీనికి కదా సమాధానం రావాల్సింది. తీరా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ఆయన మీద విమర్శలు చేశారు. ఎవరి ఆస్తులు ఎంతో మొన్ననే అఫిడవిట్లు దాఖలు చేశారు. సార్ మీరు వచ్చింది ఎందుకు? ప్రజల కష్టాల గురించి కదా మాట్లాడాలి, ప్రజలకు జరిగిన నష్టం గురించి కదా మాట్లాడాలి, వాళ్ళకి ఏ రకంగా మేలు చేస్తారో కదా చెప్పాలి, ఏ రకంగా సహాయక చర్యలు కొనసాగిస్తారో చెప్పాలి కదా, వారిని ఏ రకంగా ఆదుకుంటారో చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చిన తరువాత కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన ఆస్తులపైన మాట్లాడడం ఏంటి సార్? మీకు నిజంగా ఆస్తులు కావాలంటే నేను ఒక 2-3 ఎవిడెన్స్లు ఇస్తాను, వెళ్ళి తెచ్చుకోండి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చైనా బాధ్యతలు ఇవ్వండి. మీ ప్రభుత్వంలోనే మీకు అత్యంత సన్నిహితులు, కీలకమైన వ్యక్తులకు సంబంధించినటువంటి కొంత ఎవిడెన్స్ ఇస్తాను సార్, తీసుకొచ్చి వరద బాధితులకు ఇవ్వండి. మొట్టమొదటి చెప్తాను, దేశంలోనే రిచెస్ట్ సీఎం చంద్రబాబు అని తేలింది. అవునా కాదా? అవునా కాదా? ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. టీడీపీకే చెందిన ఎంపీ పెమ్మసానికి 5,000 కోట్లపైనే ఉన్నాయని ఆయనే అఫిడవిట్లో చెప్పుకున్నారు. అవునా కాదా? అవునా కాదా? పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు వింటున్నారా? ఇక భువనేశ్వరి గారైతే మా ఆస్తి 25,000 కోట్లు అన్నారు. డబ్బులన్నీ అక్కడ పెట్టుకొని ఇక్కడ జగన్ గారి పైన పడి ఏడవడం ఎందుకు సార్? మీకు కావాల్సినటువంటి 3 వ్యక్తుల పేర్లు చెప్పాను, తీసుకురండి, ఇవ్వండి. చేసింది మీ ప్రభుత్వమే కదా పాపం చేసింది, వారికి న్యాయం చేయండి సార్. అది వదిలేసి ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరు ఎందుకు, ఆయన పైన నెపం నెట్టడం ఎందుకు? రైట్, బుడమేరుపై బాబు బుకాయింపు చాలా కీలకమైనటువంటి అంశంలోకి మనం ఇప్పుడు ప్రవేశించాం. బుడమేరు తోడు దొంగల్ని మీకు ఇప్పుడు పట్టివ్వబోతున్నా. బుడమేరు తోడు దొంగలు ఎవరా దొంగలు అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఒక్కసారి నన్ను ఫాలో అయితే. ఎస్, బుడమేరు ఇష్యూలో అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు ఇప్పుడు తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యథాలాపంగా తనకు తెలిసినటువంటి గోబెల్స్ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే బుడమేరు పొంగి పొర్లిందంటూ, బుడమేరు వరద తప్పించడానికి తన హయాంలోనే ప్రయత్నం జరిగిందని, మిగతా ప్రభుత్వాలేవి పట్టించుకోలేదని గాలి కబుర్లు, మనకు బాగా అలవాటైనటువంటి గాలి కబుర్లను తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, బుడమేరుకు గేట్లు ఎత్తే ముందు ప్రజల్ని అప్రమత్తం చేశారా మీరు? 4 లక్షల మంది కూరుకుపోయారు కదా, మీ పాపమే కదా, మీ ఇల్లు మునక్కుండా ఇటు బుడమేరు గేట్లు ఎత్తి అటు విజయవాడను ముంచేశారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, అసలు బుడమేరుకు గేట్లే లేవు అన్నారు. ఇలాంటి గేట్లు లేవని తెలియని వ్యక్తిని, గేట్లు ఉన్నాయని చెప్పే వ్యక్తిని ఎలా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అన్నారు. సార్, బుడమేరుకు గేట్లు లేవా? ఇప్పుడు మా దౌర్భాగ్యం ఏంటంటే, బుడమేరుకు గేట్లు లేవు అని మీరు అనుకుంటున్నారు కదా, అలాంటి వ్యక్తి సీఎం అయ్యారు కదా అని ఇప్పుడు ప్రజలు అంటున్నారు. మీరే కదా అన్నారు ఎలా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డిని. బుడమేరుకు గేట్లు ఉన్నాయో లేదో మీకే తెలియకపోతే మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఎస్, ఇందులో ఇంకొకటి ఉంది, చాలా అద్భుతమైన విషయం. బుడమేరు తోడు దొంగలు అన్నాను కదా నేను. బుడమేరు గేట్లు లేవన్నారు, బుడమేరు గేట్లు ఎత్తింది నా ఇంటిని ముంచడానికి కాదన్నారు. అది క్లియర్గా మనం ఎవిడెన్స్తో సహా చూపించాము, విజువల్ చూపించాము, సాక్షి టీవీలో అందరూ చూశారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయి, ఆ గేట్లు ఎత్తి విజయవాడ వైపు మళ్లించేశారు మొత్తం వరదని. ఆ విజయవాడలో ఆ 6 లక్షల మంది దానికి బాధితులుగా మారిపోయారు. ఇప్పుడు బుడమేరు తోడు దొంగలు అన్నాను కదా, ఇంకొక వ్యక్తి గురించి మనం పరిచయం చేసుకోవాలి. ఏడాది పొడవునా బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ, బుడమేరు డైవర్షన్ ఛానల్లో రోజు కనీసం 2,000 క్యూసెక్ల నీరుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీడీసీపై 1400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రానికి అనుమతి ఇవ్వాలని 1994లో, గుర్తుంచుకోండి, 1994లో రాష్ట్ర విద్యుత్ సంస్థ, అప్పుడు ఏపీఎస్సీబీ అని ఉండేది, ప్రభుత్వానికి ఒక దరఖాస్తు చేసింది. అయితే అది పెండింగ్లో ఉండగానే 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు.
తెలుసు కదా మీకు, వెన్నుపోటు ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యారని. తాను ఆ పదవిలోకి రావడానికి సహకరించినటువంటి రాధాకృష్ణకు చంద్రబాబు ఆ ప్రాజెక్టును క్విడ్ ప్రోకో కింద ఇచ్చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. 1020 క్యూసెక్లు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పెట్టగానే వెంటనే రాధాకృష్ణ గారు ఏం చేశారు? అవును, ఉంది, నాకు యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉంది, అయితే నేను అక్కడ పవర్ ప్లాంట్ పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు సార్, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అంటే ఒక పవర్ ప్లాంట్ పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఒక పవర్ ప్లాంట్ పెడుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? ముఖ్యమంత్రికి తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా పవర్ ప్లాంట్ ఈరే పెట్టుకున్నారట. ఎక్కడ పెట్టుకున్నారు? ఏమైనా పాతాళంలో పెట్టారా? అందరికీ తెలుసు కదా. మరి ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా నేను పెట్టుకున్నాను, ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమీ లేదని ప్రచారం చేసుకున్నారు. మరి దాన్ని ఆధునీకరించాలన్నా, బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆధునీకరణ పనులు జరగాలన్నా ఈరోజు అక్కడున్నటువంటి పవర్ ప్లాంట్ అడ్డంకిగా మారింది. ఈరోజు విజయవాడలో లక్షల మంది బురదలో కూరుకుపోవడానికి ఈ పవర్ ప్లాంట్ కూడా ఓ కారణమే. ఈ పవర్ ప్లాంట్ ఓ కారణమే. ఇది ప్రజలు చెప్తోంది. మనం ఎందుకు తప్పించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని ఎందుకు సార్ అంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందని ఎవరన్నా అన్నారా? మీరే చెప్పుకున్నారు. ఎందుకంటే భయం. క్విడ్ ప్రోకో కింద మీకు కట్టబెట్టారనే విషయం ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతుందని మీకు మీరే సమాధానం చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఎన్ఓసిని కూడా రద్దు చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది చూసిన తర్వాత ఎన్ఓసిని రద్దు చేసి, అంటే ఆధునీకరణ పనులు చేపట్టాలని చంద్రబాబు తోడు దొంగ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ అనుమతి తెచ్చుకున్నారు రాధాకృష్ణ గారు. 2014 జనవరి 25న దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీని కూడా మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఇప్పుడు బీడీసీ ఆధునీకరణ కోసం దానిపై ఉన్న రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్కు సంబంధించి ఆ ఎన్ఓసిని 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి రాధాకృష్ణ స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు అందుకే పనులు జరగడం లేదు. తాజాగా రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ను తొలగించి బుడమేరు డైవర్షన్ కెనాల్కి సంబంధించినటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడకు చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కేజీబీ తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా 2024 ఆగస్టు 14న నిర్వాహకులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ కాపీ కూడా మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది వాస్తవానికి ఇక్కడ బుడమేరు పైన ఇటు చంద్రబాబు అటు రాధాకృష్ణ గారు ఇద్దరూ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇప్పటికి అర్థమైంది కదా మీకు. ఒకరేమో ఇల్లు మునగకూడదు, ఇంకొకరేమో ప్లాంట్ పోకూడదు. ఒకరిది ఇల్లు, ఇంకొకరిది ప్లాంట్, ఇద్దరు కలిసి ఈరోజు ముంచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక రాధాకృష్ణ స్టే తెచ్చుకున్నప్పటి నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణ పనులు నిలిచిపోవడం ఇప్పుడు విజయవాడ కొంప ముంచింది. ఎస్, అదే కారణమైంది. నగరాన్ని వరద పోటెత్తింది. అంటే చంద్రబాబు తన స్వార్థం కోసం, తన వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తారని, ప్రజల ప్రాణాలను వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా, వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా పట్టించుకోడన్న విషయం మరోసారి తేట తెల్లమైంది. 2014లో తమ ప్రభుత్వం బుడమేరు కోసం 404 కోట్లు కేటాయించమని చంద్రబాబు చెబుతున్నారు. ఆ జీవో 2014 అక్టోబర్ 9న వచ్చింది. మరి 5 ఏళ్లలో చంద్రబాబు, ఆయనగా చెప్పారు, 5 ఏళ్లలో చంద్రబాబు ఎందుకు మరి అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు? దీనికి సమాధానం ఉండదు. తానే గొప్పగా చేయాలనుకున్నానని, జీవోలు ఇచ్చానని చెప్పారు. మరి 5 ఏళ్ళు ఎవరు అడ్డుకున్నారు? రాధాకృష్ణ గారు అడ్డుకున్నారా? ప్రజలు అడ్డుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? ఇంకెవరైనా అడ్డుకున్నారా? ఎందుకు పనులు చేయలేదు? దీనికి సమాధానం రాదు. నువ్వు చేస్తానంటే ఎవరైనా అడ్డుకున్నారా చంద్రబాబు అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఒక్క పని కూడా చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. 89లో, 95లో, 96లో, 98లో ఈ 4 సార్లు బుడమేరు వరదలు వస్తే 3 సందర్భాల్లో చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 14 ఏళ్ల ముఖ్యమంత్రి గారు బుడమేరు వల్ల జరిగేటటువంటి ఉపద్రవం గురించి ఎందుకు ఆలోచించలేదనేది ఇప్పటికైనా ప్రజల ముందుకు వచ్చి నిజం ఒప్పుకోవాలి. ఇప్పటికైనా ఒప్పుకోవాలి. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నాయో చూడండి. విజయవాడ నగరం వైపునకు బుడమేరు నీళ్లు మళ్లించారు. ఎందుకు మళ్లించారు? ఆ నీరు కృష్ణానదిలోకి వెళితే నీటి మట్టం మరింత పెరిగి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది. అందుకనే విజయవాడ నగరం వైపునకు మళ్లించారా లేదా? ముందుగా దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. షట్టర్లు ఎత్తడమే కొంప ముంచిందని ఈనాడు దినపత్రిక రాసింది సార్.
ఏ రోజు సెప్టెంబర్ 3, 2024 ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఆధారంగా ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడెక్కడ వర్షపాతం పడిందన్న విషయం తెలిసి విజయవాడ ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? బుడమేరు గేట్లు ఒక్కసారిగా ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకునేది ఎవరు? ఆ నీరు కృష్ణానదిలోకి వెళితే నీటి మట్టం మరింత పెరిగి మీ ఇల్లు మునిగిపోతుంది. అందుకనే విజయవాడ నగరం వైపు ప్రజలను ముంచడానికి మళ్లించారా లేదా? దీనికి మీరు సమాధానం చెప్పండి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, తన ఇల్లు ఏం మునిగిపోలేదని ఒకరోజు అంటారు. నా ఇల్లు మునిగితే ఏంటి, మునకపోతే ఏంటి, అంతా మునిగినప్పుడు నా ఇల్లు మునిగిపోతుందని అంటారు. నేను ఇల్లు మునిగిపోయిందని కాదు, ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని నేను రివ్యూలు చేస్తున్నానని ఒకసారి అంటారు. అయ్యా, ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరైనా సరే ఆ ఇంట్లో ఉన్నారా? మీ ఇల్లు మునగలేదే అని అనుకుందాం. ఒక్కరైనా ఉన్నారా? ఆ ఇంట్లో ఎవరు లేరే, ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు కదా. మీరు ఒక చోట, లోకేష్ గారు ఒక చోట, కుటుంబ సభ్యులంతా హైదరాబాద్లో. ఇప్పుడు మీ ఇల్లు చూడండి ఒకసారి. కరకట్ట వద్ద చంద్రబాబు ఇల్లు మునక్కుండా ఉండాలనే ఉద్దేశంతో బుడమేరు వద్ద ఉన్న వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు అర్ధరాత్రి తర్వాత ఎత్తేశారు. ఈ వరద ఇటువైపు వస్తోందని, కృష్ణానది వైపు వస్తోందని బుడమేరు గేట్లు ఎత్తే అది కృష్ణాలో కలవకుండా డైరెక్ట్గా విజయవాడలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ముంచేస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఇల్లు సేఫ్గా ఉండాలంటే బుడమేరు గేట్లు ఎత్తేయాలి. ప్రజలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, రిలీఫ్ సెంటర్లకు తరలించాల్సినటువంటి బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం విస్మరించింది. హోం, రెవెన్యూ, ఇరిగేషన్ సెక్రటరీలను అప్రమత్తం చేయకుండా చంద్రబాబు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో విజయవాడ నగరం నిండా మునిగేందుకు చంద్రబాబు ప్రత్యక్షంగా బాధ్యులయ్యారు. ఫలితంగా అన్యాయంగా 50 మందికి పైగా వరద బాధితులు ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు. ఆ సంఖ్య ఇప్పుడు 70కి పైగా పెరిగిందంటున్నారు. సముద్రంలోకి కొట్టుకుపోయినటువంటి ఆ మృతదేహాల లెక్క కూడా తేలిన తరువాత వందల సంఖ్యలోకి ఇది వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి క్షుద్ర వ్యూహాలు, క్షుద్ర రాజకీయం అంటే ఎవరు చేయగలరు? ఈ దేశంలో క్షుద్ర రాజకీయం అనే ఒక పదం ఉంది. ఆ క్షుద్ర రాజకీయం చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. క్షుద్ర రాజకీయాల్లో ఆయనకు మించిన వారు లేరు అన్నటువంటి ప్రశంసలు ఆయన అందుకుంటున్నారు. అదే ఆయనకు దక్కినటువంటి ప్రశంస. ఎందుకో చెబుతాను వినండి. విజయవాడ వరద వైఫల్యం నుంచి, జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు రోజుకో క్షుద్ర విద్య ప్రదర్శిస్తున్నారు. వరద కారణంగా బోట్లు కొట్టుకొచ్చిన ఘటనకు కుట్ర కోణాన్ని ఆపాదించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బోట్లు పంపించారంట, అది వచ్చి ఢీకొనిందంట, గేట్లు మొత్తం కూలిపోతుందంట, ఏది ప్రకాశం బ్యారేజ్ మొత్తం పోతుందంట, గేట్లన్నీ విరిగిపోతాయట. చంద్రబాబు నాయుడు గారు చెప్పే కట్టుకథలు. చంద్రబాబు నాయుడు గారు క్షుద్ర రాజకీయం ఏ రకంగా ఉంటుందో చూడండి. ఎల్లో మీడియా ద్వారా ముందస్తు ప్రచారం చేయించారు. దీనిపైన చంద్రబాబు ఆదేశాలపై కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. వారిని వేధిస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే కొట్టుకొచ్చింది 5 బోట్లు సార్. 5 బోట్లు కొట్టుకొస్తే 3 బోట్ల పైన కట్టుకథలల్లారు. మిగిలిన 2 బోట్లు ఏమయ్యాయి? ఎవరివా 2 బోట్లు? ఒకరు నాగమల్లేశ్వరి సంథింగ్, అదే పేరుండొచ్చు. దాంట్లో పోలీస్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది కమ్మ అని. వాళ్ళు క్యాస్ట్తో సహా, అడ్రస్తో సహా అన్నీ రాస్తారు కాబట్టి సరే ఆమెను పక్కన పెడదాం. ఆ తప్పు లేదేమో వదిలేద్దాం. తప్పు ఉందని నేను డిక్లేర్ చేయలేను, నేను డిసైడ్ చేయట్లేదు, వదిలేద్దాం. ఇంకొకరు కరి నరసింహస్వామి ఎవరో ఉన్నారు. ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు కానీ బీజేపీ నాయకులతో చాలా బాగా కలిసి తిరుగుతారట. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇక్కడ టీడీపీ నాయకులు, మీ టీడీపీ నాయకులే ఎప్పుడో ఎక్కడో వైఎస్ఆర్సీపీ నాయకులకి బీరకాయ పీచు సంబంధం ఉందని అంటగట్టి అరెస్ట్ చేశారు కదా. మరి 5వ పడవకు సంబంధించినటువంటి వ్యక్తిని బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని మీరే చెబుతూ మరి ఆ విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇక్కడ చూడండి చాలా క్లియర్గా. అరెస్ట్ అయినటువంటి బోట్ల యజమాని ఉషాద్రి ఎవరితో ఉన్నారు? ఫస్ట్ ఫోటో చూడండి, మన లోకేష్ గారితో, మన మంత్రి గారితో వారిద్దరూ ప్రేమించుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక రెండో వ్యక్తి ఏ రామ్మోహన్ పేరు చెప్పి, అదే రామ్మోహన్ తలశిల రఘురాముకి బంధువు, వీళ్ళిద్దరూ కమ్మ, వాళ్ళిద్దరికి వైఎస్ఆర్సీపీతో సంబంధం ఉందని చంద్రబాబు నాయుడు గారు ఒక బీరకాయ పీచు సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు కదా. అదే రామ్మోహన్తో చంద్రబాబు నాయుడు గారు ప్రేమించుకుంటున్నటువంటి, రామ్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ ప్రేమించుకుంటున్నటువంటి ఫోటో కూడా మనం చూడొచ్చు. వారి ప్రేమ ఏ రకంగా ఉందో చూడండి సార్. ఉషాద్రి లోకేష్ గారితో ఉన్నారు,
రామ్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. మొత్తం వ్యవహారాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి జగన్కి అంటగట్టేశారు. అవి మన తెలివితేటలు. దీన్నే క్షుద్ర రాజకీయం అంటారు. రామ్మోహన్ తనకున్న బోట్లను 4-5 ఏళ్ల క్రితమే ఉషాద్రికి విక్రయించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కోమటి జయరాం. ఈయన పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది పేదవాళ్ళకి. పేదవాడికి డబ్బులు పడేస్తే మన కాళ్ళ దగ్గరకు వస్తారు. వాడికి పెళ్ళాం ఉంది, వాడికి బెడ్ ఉంది, మనం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడదాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, అందరూ రండి, ఎన్ఆర్ఐలు అందరూ కోట్లు తీసుకురండి, పేదవాడికి విసిరేయండి, కుక్కల్లా మన కాళ్ళ దగ్గరకు వచ్చి మనకు ఓట్లేస్తారని పబ్లిక్గా మాట్లాడిన ఆ కోమటి జయరాంకి సంబంధించిన బంధువే ఈ రామ్మోహన్ కూడా. నారా లోకేష్తో ఉషాద్రికి సంబంధాలున్నాయి. ఉషాద్రికి వైఎస్ఆర్సీపీతో ఎలాంటి సంబంధం లేకున్నా పార్టీకి చెందిన వ్యక్తినేనని చెప్పాలంటూ విజయవాడ 1 టౌన్ పోలీసులు ఆయన పైన ఒత్తిడి చేశారంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? బ్యారేజీని ఢీకొట్టినటువంటి మిగిలిన 2 బోట్ల సంగతి ఈ రోజు వరకు తేల్చలేదు. ఇది క్లియర్గా నేను ఇంతకుముందే మీకు బిగ్ క్వశ్చన్లో క్లియర్గా చూపించా. ఆ 2 బోట్లు ఎవరివి, వారిని మాత్రం ఎందుకు పక్కన పెట్టారనేది. రైట్, మిగతా విషయాలు కొద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఇది మునిగిపోతుందనే బుడమేరుకు గేట్లు ఎత్తేశారు. సార్, అక్కడ బుడమేరు గేట్లు వెలగలేరు దగ్గర ఉన్నటువంటి ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లు ఎత్తేయకపోతే ఏమవుతుంది అంటే బుడమేరు నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా కృష్ణానదిలో కలిసి చంద్రబాబు నాయుడు గారి కరకట్ట నివాసం నుంచి ముందుకి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వస్తుంది సార్. ఇప్పుడు ఆ గేట్లు ఎత్తేస్తే ఏం జరుగుతుందంటే అది డైరెక్ట్గా కృష్ణానదికి రాకుండా అటు విజయవాడ వైపు వెళ్ళిపోతుంది. విజయవాడ వైపు వెళ్ళిపోయి ఈరోజు ఎన్ని కాలనీలు మునిగాయో ఆ కాలనీల మీద నుంచి వెళుతుంది. అది దాదాపు 15,000 క్యూసెక్లు ఒకేసారి వచ్చాయన్నారు. అవి ఎన్ని క్యూసెక్లు పెరిగిందో మనకు తెలియదు. పెరిగింది, వదిలేశారు, ఎత్తేశారు రాత్రికి రాత్రి. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆ గేట్లు ఎత్తకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుంది. మరి ఈ నివాసం ఏమైనా ఆయన కట్టుకున్నారా? అక్రమ నివాసమే. అక్రమ నివాసం ఈయన కట్టుకుందా, లేకపోతే ఇది ప్రైవేటు వ్యక్తిదా, లేకపోతే ఇది ప్రభుత్వానిదా, లేకపోతే ఆయన అద్దె చెల్లిస్తున్నారంటే సంవత్సరానికి ఒక మాట వస్తుంది సార్. అసెంబ్లీలో ఒక మాట, ఏది ప్రెస్ ముందు ఒక మాట, బయట ప్రచారంలో ఇంకో మాట. ఇక్కడ ఏమంటారంటే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు మాత్రం ఇంటిపై రకరకాలుగా మాట మారుస్తూ వచ్చారు. ఇంటిని పూలింగ్ కింద తీసుకున్నామని ఒకసారి, ఏది పూలింగ్ కింద రాజధానిలో అది తీసేసుకున్నామని ఒకసారి, అద్దెకు ఉంటున్నాము, అద్దె కడుతున్నామని ఇంకోసారి, తనదే అని ఇంకోసారి మీడియా సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. అది గవర్నమెంట్ ఇల్లని, రమేష్ ఇవ్వకపోయినా ల్యాండ్ ఎక్విజిషన్ లేదా ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నామని వాళ్లే చెప్తారు. ఇక్కడ ఆ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశామని లింగమనేని రమేష్ గారు, ఆ ఇంటిని అద్భుతంగా కట్టినటువంటి గొప్ప వ్యక్తి, ఏది మన కరకట్ట మీద చట్టాలను ఉల్లంఘించి అక్రమ మార్గంలో కట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, 6 జూలై 2019న లింగమనేని రమేష్ గారు ఏమంటారంటే ఆ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసా, ఆ ఇల్లు ప్రభుత్వానిదే, ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేసా, తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు, నాకు నేను ఇచ్చేసా, నాకు దానికి సంబంధం లేదు. ఎంత గొప్ప మనసు ఉండాలి సార్ అలా ఇవ్వాలంటే, ఎంత గొప్ప మనసు. ఒక సంఘ సంస్కర్త, ఒక స్వాతంత్ర సమరయోధుడు కనిపిస్తున్నారు వారిలో. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు, ఐఆర్ఆర్ లింకు కేసులు మనకు తెలియంది కాదు. సరే, ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారంటే నేను ఉండే బిల్డింగ్ నా బిల్డింగ్ కాదది, రమేష్ అనే ఆయన డెవలప్ చేసుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను. సార్, అది కరకట్ట మీద అక్రమంగా నివసించినటువంటి నివాసం సార్, ఇల్లు సార్. అది మీరు తాత్కాలికంగా మాత్రం ఎందుకుంటారు? నేను ఒక టెనెంట్, నేనేంటో వైలేట్ చేశానని సీఎం జగన్ అంటున్నారు. నేను స్పష్టంగా చెబుతున్నా, నేను ఎక్కడా వైలేట్ చేయలేదు, ఎక్కడా ఇల్లు కట్టలేదు అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇచ్చేసామని ఒకసారి, రెంట్కుంటున్నామని ఒకసారి, ల్యాండ్ అక్విజిషన్ కింద, ల్యాండ్ పూలింగ్ కింద దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఒకసారి. సార్, ప్రభుత్వానిది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకుంటారు? 5 ఏళ్ల పాటు మళ్ళీ ఉన్నారు కదా అధికారం పోయిన తర్వాత, ఆ ఇంట్లోనే నివాసం ఉన్నారు కదా. రైట్, ఇప్పుడు ఇంత వ్యవస్థ చంద్రబాబు చేతిలో, ఆయన తెచ్చుకున్నటువంటి అధికారులే, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అధికార యంత్రాంగమే, ఆయన ఏరి కోరి తెచ్చుకొని వీళ్లే సమర్థవంతులు, మిగతా అంతా కూడా జగన్ భక్త అధికారులని ముద్ర వేసి పక్కన పెట్టారు కదా. మరి మీ అధికార యంత్రాంగం, మీరు తెచ్చుకున్నటువంటి యంత్రాంగం, ఏరి కోరి తెచ్చుకున్నటువంటి అధికారులు ఏం చేశారయ్యా అంటే విజయవాడను ముంచేశారు, లక్షల మంది జీవితాలను బురదలో కూర్చేశారు. మీకు తోడుగా వాళ్ళు కూడా ఈ పాపంలో ఏ రకంగా భాగస్వాములయ్యారో వాళ్ళకు కూడా పాపం అంటుకునే పరిస్థితిని మీరే తీసుకొచ్చారు. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అదే లేకపోయి ఉంటే
ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బురద ఇవన్నీ ఇంకా పెరిగేవి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 2019 నుంచి 24 వరకు ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అధికార యంత్రాంగానికి, మొత్తం ప్రభుత్వ వ్యవస్థకు దిక్కయ్యింది. వైఎస్ జగన్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఎన్నో రకాలుగా ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతుంటే వాటిని నిర్వీర్యం చేసేందుకు వాటిపై చంద్రబాబు కూటమి నేతలు నిత్యం విష ప్రచారాలు చేశారా లేదా? గతంలో చేశారా లేదా? ఇప్పుడు ఆ వ్యవస్థలే చంద్రబాబుకి దిక్కయ్యాయా లేదా? సింపుల్. వరద సహాయక చర్యల్లో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకుంటోంది. నెక్స్ట్, ఫ్యామిలీ డాక్టర్, 104, 108 రేషన్ వాహనాలను వాడుకుంటోందా లేదా? అవే దిక్కయ్యాయి సార్. ఏ రేషన్ వ్యవస్థను వద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏ రేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ వాహనాలు ఇక మనకు అవసరం లేదు, ఇది ఒక తప్పుడు నిర్ణయం అన్నారు. అదే వాహనాల ద్వారా ఈరోజు సరుకులు, ఆహార పదార్థాలు సరఫరా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కటి చెప్తాను సింపుల్గా, రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రిటైనింగ్ వాల్ 375 కోట్లతో కట్టినటువంటి రిటైనింగ్ వాల్ 80,000 మందిని ఈరోజు వరద నుంచి కాపాడింది. 1,00,000 మందిని కాపాడింది. ఈరోజు దాదాపు 1,00,000 మందికి ఈరోజు ఒక అండగా నిలబడింది. దట్ ఈజ్ విజన్. అది విజన్ ఉన్న నాయకుడు, నిజమైన లీడర్కి ఉండాల్సినటువంటి ఆలోచన. 108, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ. ఏ వ్యవస్థలపైన విషం కక్కారు, ఏ వ్యవస్థలు వద్దన్నారు, అధికారంలోకి రాగానే ఏ వ్యవస్థలనైతే పక్కన పెట్టేశారు, అవే వ్యవస్థలు ఈరోజు విజయవాడ వాసులను కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి సార్. నెక్స్ట్, ఈ రక్షణ గోడ కట్టకుండా ఉంటే ఏమయ్యేది? వైఎస్ జగన్ ముందు చూపుతో నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ కారణంగా రాణిగారి తోట, రామలింగేశ్వర్ నగర్, యనమల కుదురు పరిసర ప్రాంత వాసులు వరద నీటి నుంచి రక్షణ పొందగలిగారు. ఏటా కృష్ణకు వరద వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతవాసులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవించేవారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం రక్షణ గోడ నిర్మించడంతో వరద నీటి నుంచి ఈ ప్రాంతాలకు ఊరట లభించింది. దీనికి కూడా తనఘనతగా, దీన్ని కూడా ఆయన మళ్ళీ తనఘనతగా కట్టింది ఎవరు సార్? అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా దీనిపైన కూడా అసత్య ప్రచారం చేసినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. నేనే కానీ ఆలోచన చేయకుండా ఉంటే ఈరోజు ఈ రిటైనింగ్ వాల్ వచ్చి ఆయన ఆలోచన చేశారట, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కట్టారట. ఆయన ఆలోచన చేయకుండా ఉంటే ఆయన కట్టేవారు కారట. నేను ఆలోచన చేశాను కాబట్టే ఈరోజు రిటైనింగ్ వాల్ వచ్చింది, 1,00,000 మంది జీవితాలు బురద పాలు కాకుండా కాపాడగలిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఓపెన్గా చెప్పారు. ఇంకా సోషల్ మీడియాలో అయితే అబద్ధాలు ప్రచారం చేయడం ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య మనందరికీ తెలుసు. అది కూడా హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు చాలా సింపుల్గా తమ సోషల్ మీడియాలో ఈ రిటైనింగ్ వాల్ కట్టింది చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటో ప్రజలకు బాగా తెలుసు. ఇది క్లియర్గా అర్థమవుతోంది. మనకు ఆగస్టు 28న ఐఎండి ఇచ్చినటువంటి హెచ్చరిక నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణాని వరకు, ఈ క్షణంలో, ఈ సమయంలో కూడా ఇప్పటికీ బురదలో కూరుకుపోయారంటే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో నేను క్లియర్గా వివరించాను. చంద్రబాబు అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యమే 4 లక్షల మంది జీవితాలను బురదలో ముంచేసింది. ఆ పాపాన్ని బుడమేరు నీటిలో కడిగేసేందుకు రాధాకృష్ణ కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, జగన్ 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 జగన్. ఎక్కడ ఏం జరిగినా జగన్ జగన్ జగన్. 3 నెలలుగా చంద్రబాబు చేస్తున్న భజన ఇది. బుడమేరుకు గేట్లు ఉన్నాయో లేదో తెలియని వ్యక్తి, బుడమేరుకు గేట్లు లేవని ప్రచారం చేసిన వ్యక్తి, తన కరకట్ట నివాసం మునగకుండా బుడమేరు గేట్లు ఎత్తి మిమ్మల్ని బురదలో ముంచేసిన వ్యక్తి, ఏలేరు స్కామ్లో కోట్లాది రూపాయలు దోచేశారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఏలేరు వరదను పట్టించుకోని వ్యక్తి, వేల ఎకరాల్లో పంటలను నీట ముంచేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం మన మహద్భాగ్యమా, దౌర్భాగ్యమా? ప్రజలే నిర్ణయించే రోజులు దగ్గర పడ్డాయి. ఇది మాత్రం గన్ షాట్.